బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, రంజుబలే రామ్చిలక రంజుబలే రాంచిలక రమ్మంది ఎనకెనక. వచ్చేసింది కదా ఎవరు అనేది. కట్ చేస్తే ఒక డాన్స్ గురువు అయ్యారు, ఒక అకాడమీని పెట్టుకున్నారు, బోల్డ్ అని బ్యాలేలు చేశారు, బోల్డ్ అని షోస్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తిరిగి వచ్చారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మధురిమ నార్లా అంటే ఏం చెప్తారు మీరు? పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అన్నారు. నేను చెల్లెమ్మని కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లెమ్మగా చేశారు. సో ఇప్పుడు గురువు అనుకున్నాం, అప్పుడు డాక్టర్ అని అంటాం మేము. డాక్టర్ మధురిమ నార్లా అంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే చూస్తారు అది కూడా. ఈ నృత్యం అక్కడే ఉంది అనేటువంటి భావన ఎప్పుడు వచ్చింది? నేను చూశాను కదా, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, యుఎస్ కానీ చాలా శ్రద్ధగా కూర్చుంటారు, కింద కూర్చుంటారు. పూజలు ఇలాంటివి, నమ్మకం ఇవన్నీ కూడా ఉన్నాయా? దేవుడు, భక్తి. ఐ బిలీవ్ దెర్ ఇస్ సమ్ పవర్. దాకా మీరు ఒక సినిమాల్లో చేశారు, అన్ని మూవీస్ ఇన్ని చేసిన తర్వాత కూడా ఎవరైనా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నారు అనుకుంటే దట్ షుడ్ బి ఒక మ్యారేజ్ అయిందో లేకుంటే ఒక ఫ్యామిలీని చూసుకుంటున్నారు, పిల్లలు కాబట్టి. బట్ మీ కేసులో అది జరగలేదు కదా. జనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు అంతకన్నా సంబంధం లేదు. వీళ్ళ సినిమాల్లో నేను యాక్ట్ చేస్తుంటే బాగుండేది, అరే ఆ రోజు నాకు వచ్చి ఉంటే బాగా కదిలించింది, అరే మిస్ అయ్యానే అనిపించింది. చాలా మిస్ అయింది. ఆఖరికి నేను మొన్న 8 వసంతాలు వచ్చింది, అది ఎంత బాగుంది అసలు. ఒక డాన్సర్ అయిన తర్వాత యూజువల్ గానే ఇప్పటిదాకా మనం తెలుగు ఫిల్మ్ హిస్టరీ చూసినప్పుడు విశ్వనాథ్ గారు ఇలాంటివి ఏమైనా సినిమాల్లో మీరెందుకు కనిపించలేదు? అలా మీరు ఆయన కళ్ళలో ఎందుకు పడలేదు? మొదటి తరంగేట్రం ఆయన సినిమాతోటి స్టార్ట్ అయిందండి. చందమామ రావే జాబిల్లి రావే, ఎందుకంటే మధు ఇంత బాగున్నావు, చక్క తెలుగు మాట్లాడతావు, తెలుగు పిల్లవి, నువ్వెందుకు కొత్త డాన్స్ మాత్రం చేస్తున్నావు అంటే. నేను అమెరికా నుంచి వచ్చాక నేను గోదావరి పుష్కరాలు చేశానన్నమాట. దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు సత్కారం అంతా చేసి అట్లాంటివి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, తనకి 2 కోణాలు కనిపిస్తాయి. ఫస్ట్ ఒక కోణం గురించి నేను చెప్తాను. గురు మధురిమ నార్లా, తన్మయ డాన్స్ స్కూల్ డైరెక్టర్. కొంచెం ఆలోచించాం కదా ఎవరు ఎలా ఉంటారు, మళ్ళీ మన మెమొరీని రిఫ్రెష్ చేసుకుంటాం. బట్ నేను రెండో పార్శ్వం గురించి చెప్తే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, రంజుబలే రామ్చిలక గుర్తొచ్చేసింది కదా ఎవరు అనేది. ఎస్, అదే మధురిమ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం. ఐ డ్రీమ్ వారికి, నన్ను పిలిచిన అందరికీ, జనానికి అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ టైమ్. 2 పార్శ్వాలు అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి నేను చెప్పాలి అనుకుంటే, సినిమాలో బోల్డ్ అంత ఫేము, నేము, తెలుగే కాదు, తమిళ్, మలయాళంలో వీటన్నిటిలో యాక్ట్ చేశారు, కన్నడలో కూడా ఉంది. సడన్గా వానిష్ అయిపోయారు, అదృశ్యం అయిపోయారు అనేటువంటి కొన్ని వార్తలు కూడా కనిపించాయి. ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. కట్ చేస్తే ఒక డాన్స్ గురువు అయ్యారు, ఒక అకాడమీని పెట్టుకున్నారు, బోల్డ్ అని బ్యాలేలు చేశారు, బోల్డ్ అని షోస్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తిరిగి వచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత మా ముందు ఇలా మీరు కనిపిస్తున్నారు. అసలు ఏంటి లైఫ్ జర్నీ అనుకున్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అనేవి, థింగ్స్ అనేవి నాకు కనిపిస్తూ ఉన్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మధురిమ నార్లా అంటే ఏం చెప్తారు మీరు? మధురిమ నార్లా అంటే స్వీట్ అని చెప్తా. మధురంగా, ఓకే. అంటే పేర్లోనే మధు అని పెట్టేశారు, తెలుసో తెలియకుండా. అదే స్వీట్గా ఉండాలి కదా, అందుకని జర్నీ కూడా అలానే ఉండాలని చెప్పేసి వెతుక్కుంటూ, నన్ను నేను వెతుక్కుంటూ. యాక్చువల్గా పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అన్నారు. నేను చెల్లెమ్మని కాదు, మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లెమ్మగా చేశారు. కాకపోతే అది ఆ పాట వినగానే ఎప్పుడూ మీకు ఆ మొహం అప్పటికి కనిపిస్తూనే ఉంటుంది, చాలా అమాయకంగా, బబ్లీగా, చెబ్బీగా ఉన్నటువంటి ఆ మధురిమ గారు అలాగే ఉంటారు. అవును. ఫస్ట్ 420 తోటి ఎంటర్ అయ్యాను. ఈవీవి గారు 420 నాగబాబు గారి పక్కన
అప్పుడు 10th చదువుతూ ఉన్నాను. 10th ఎగ్జామ్స్ ఎగ్గొట్టేసి హా? సినిమాలో చేశాననమాట. ఫస్ట్ సినిమా నాది 420. తర్వాత మలయాళంలో 'మై డియర్ ముత్తచ్చన్' అండ్ 'శుద్ధమద్దలం' తులసీదాస్ గారు చేసిన సినిమా. అంటే ముఖేష్ గారు హీరో అనమాట. Yeah. తులసీదాస్ గారు ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది యాజ్ ఎ హీరోయిన్. అండ్ దాంట్లో కూడా డాన్సర్గా యాజ్ ఎ డాన్స్ పర్ఫార్మర్గా ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ దెన్ ఇలా చేస్తున్న సందర్భంలో కన్నడలో కూడా 'నిఘాత' అనే ఒక సినిమా. ఆ సినిమాకి ఎస్ నారాయణ్ గారు ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో మలయాళం సత్యానందికాడ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్తున్న కోణంలో సడన్గా మన దాసరి నారాయణరావు గారు అంకుల్ అని అంటాను చిన్నప్పుడు. సో చూసి బాగున్నావు కదా, ఈ సినిమా చెయ్యి నువ్వు, నీ భవిష్యత్తు మారిపోతుంది అన్నారు. అదే మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, నవ్వు వచ్చింది. భవిష్యత్తు మారిపోతుంది అనగానే మనం వెంటనే పెద్దవాళ్ళు చెప్పంగానే చాలా వింటాం కదా. colourful గా కనిపిస్తుంది. ఆ, నిజంగా Vibrant అట్లా. గా. పైగా నా మీద సాంగ్ అవన్నీ అనగానే ఇప్పుడు పెద్దవాళ్ళు ఒకళ్ళు అంటే మనం కాదన్నాం కదా ఆ రోజుల్లో. పైగా అంత ఇవేమి తెలియదు. మా నాన్నగారికి అంత క్లోజ్ అవ్వడంతో వెంటనే ఒప్పేసుకున్నాను నాన్నగారు. సో చేశాను. నిజంగానే భవిష్యత్తు మారిపోయింది. ఎట్లా అంటే చెల్లెలుగా మళ్ళీ ఆ అప్పటిదాకా stereotype. హీరోయిన్ అనుకున్నాను. అంటే అది సూపర్ డూపర్ సక్సెస్ అవడం, అంటే జనాల్లోకి ఆ క్యారెక్టర్ వెళ్ళడం. నేను అనే కన్నా వాళ్ళు జనం అంత బాగా రిసీవ్ చేసుకున్నారు మ్మ్. ఆ క్యారెక్టర్ని, ఆ సాంగ్ని. ఇప్పటికీ అన్నా చెల్లెళ్ళ బంధం అంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అని అనుకుంటూ, అది నిజంగానే ఆ యొక్క సినిమాలో నేను పడ్డం నిజంగానే ఐ ఫీల్ లైక్ వెరీ బ్లెస్డ్ అని అనుకుంటానండి ప్రతిసారి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టైంలో మామూలు వేరే షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు అమ్మా నువ్వు మా చెల్లెమ్మ అంటే ఒకలాగా ఓ అని Attachment. ఒక అటాచ్మెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఒక సినిమాకి పవర్ అది. మ్మ్. ఒక సినిమా చూసేటప్పుడు ఒక క్యారెక్టర్ నచ్చిందంటే మనకి పర్సనల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మర్చిపోతారు. యాజ్ ఇఫ్ దే సీ దట్ అవర్ Their own క్యారెక్టర్ family. విల్ గో అండ్ హ్యావ్ ఏ బాండేజ్ విత్ ఆడియన్స్ అనమాట. అది రైటర్స్కి ఇప్పుడు డైరెక్టర్స్కి వాళ్ళకి ఉన్న అంత పవరు సినిమాకి ఒక్కదానికే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. సిల్వర్ స్క్రీన్. నన్ను నేను వెతుక్కుంటూ అనే ఒక మాట అన్నారు. అవునండి. ఏంటది, ఎందుకలా? అంటే ఈ కోణంలో అంటే ఈ స్టీరియో టైపు మీకు తెలుసు కదా. అంటే వరుసగా మళ్ళీ ఒక్కొక్క బ్యానర్కి నేను 3 సినిమాలు 2 సినిమాలు చేశాను. శ్రవంతి రవికిషోర్ గారికి 2 సినిమాలు, మ్మ్. అంటే లింగబాబు లవ్ స్టోరీ. మళ్ళీ ఈ స్టీరియో కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ రంజుబలే రామ్ చిలక నా టైం ఫ్రేమ్లో అల్లూరు రామలింగయ్య గారితో నాకొక్కదానికే దక్కిందనమాట. Exactly. హీరోయిన్గా చేసినప్పుడు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్తో ఇంకెవ్వరూ చేయలేదు నా తర్వాత. అందుకనే నేనే అనుకుంటా ఆఖరి హీరోయిన్గా చేస్తూ ఆయన పక్కన చేయటం. అందులో ఆయనకి వేసినటువంటి అటైర్ కూడా, ఆ గ్లాసెస్ పెట్టడం కూడా అవునవును. అప్పట్లో Steps. ఫ్రాక్ ఇట్లా ఎగరడం అనేది అప్పట్లో చాలా అంటే మర్లిన్ మన్రో గారు చేశారు ఆ ఫ్రాక్ yeah, ఎగరడం అవును. అనమాట. అలా దీంట్లో ఆయన ఊహించుకునేది అట్లా నా మీద అట్లా చాలా. అప్పుడు నిజంగా ఇదే జనం మళ్ళీ నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో గన్ షాట్, ఇంకా వరుసగా వెళ్తూ ఉన్నాను. భారతీరాజా గారి సినిమా ఒప్పుకున్నాను. అది నెపోలియన్ గారి పక్కన సిరగల్ మురివెదిల్లై. అది రిలీజ్ అయి ఉంటే బాగుండేది. రిలీజ్ కావటం లేదు అనేసరికి ఈవెన్ ఐ ఫెల్ట్, నాకు మిగతా వాటిల్లో కూడా అప్పటికి ఇంకా సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే మలయాళం, కన్నడ, తమిళ్ ఇట్లా ఇన్ని చేస్తున్నాను కదా. బట్ వద్దు అనుకున్న తర్వాత వద్దు అంతే. మళ్ళీ ఈ అరా కొర అనేది ఉండదు. ఉంటే ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలి, లేకపోతే వద్దు అనుకుని డిసైడ్ చేసుకుని దాని తర్వాత ఎక్కడ ఒక సినిమా ఫంక్షన్లో కానీ మూవీస్లో కానీ ఎక్కడ నేను కనిపించలేదు. కనిపించకూడదని ఏం కాదు, కానీ మై ఫోకస్, మై రీసెర్చ్ నాకు నేను తెలుసుకోవాలనుకున్నాను. నాకు ట్రావెల్ అంటే ఇష్టం, అట్లానే నా డాన్స్ అంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు పిహెచ్డి నాట్యశాస్త్రం మీద రీసెర్చ్, ఐఎమ్ రీసెర్చ్ స్టూడెంట్ అనమాట. సో ఇప్పుడు గురువు అనుకున్నా, అప్పుడు డాక్టర్ అని అంటాం మేము. డాక్టర్ మద్రిమా నార్లా అంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే చూస్తారు అది కూడా. సో అట్లా నా ప్యాషన్ వెంట్ ఇన్ టు మెనీ థింగ్స్. అట్లా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయడం, అది కూడా మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ రావడం.
అట్లనే పలు దేశాలు ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద లండన్, స్వీడన్, అట్లానే స్కాట్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్, ఇట్లా పలు కంట్రీస్ తిరగడం, అక్కడ స్కూల్స్ తోటి వర్క్ చేశాను మోస్ట్లీ. ఇవన్నీ కూడా డాన్స్ బేస్డ్. ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అండ్ టెలింగ్ యూ ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అంటే అప్పటిదాకా నాకు ఏంటి యాజ్ అ పర్ఫార్మర్గా నాకు తెలుసు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్, వాట్ ఆర్ ఆల్ దిస్, ఇన్ని సంవత్సరాల, అంటే ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు కాదు కదా, లైక్ మనకు డాన్స్ అనేది పూర్వం అక్కడి నుంచి వస్తున్నప్పుడు మై ఇంట్రెస్ట్ హెస్ వెంట్ డీప్ డైవ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్, ఎస్పెషలీ అప్పవరు ఇది. ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ఏదన్నా ఒక డాన్స్ సాంగ్ చేస్తున్నామంటే అది రాసిన వారు ఎవరు, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఎవరు, దానికి కొరియోగ్రాఫ్ చేసిన వారు ఎవరో, ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారని అంటే దానికి ఎంత పవర్ ఉండాలి. ఒక్కొక్క సాంగ్ మినిమం తీసుకుంటే 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం రాసినవి కంపోజ్ చేసి ఇప్పటికి మనం చూస్తున్నామంటే వాటికి ఎంత పవర్ ఉంటుందని చెప్పేసి ఐ హ్యావ్ థింకింగ్ బ్యాక్ అండ్ వెంట్ డీప్ ఇన్ టు ద శాస్త్రాస్. అండ్ అంటే డాన్స్ చేయడం కాదు, డాన్స్ నేర్చుకోవటం, డాన్స్ ఆలోచించడం, డాన్స్ గురించి దాన్ని దర్శకత్వం వహించడం, దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ పలు రకాలు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ అ ఫ్యాకల్టీ ఇన్ ఇట్. సో ఇవన్నీ ఒక డాన్సర్గా, అంటే డాన్సర్గా అనే కన్నా యాజ్ ఎ హ్యూమన్గా నా విలువల్ని నా ముందు తరాలు వాళ్ళు నాకు ఇచ్చిన, అది ఐ సే దట్ ఇట్స్ అ ట్రెజర్. ఆ ట్రెజర్ని ముందుకు నడిపించాలి, అది మనం కాపాడుకోవాలి. నా జనరేషన్గా కాదు, నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది నేను అందించగలుగుతున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ టు అవర్ జనరేషన్ అండ్ టు నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. సో అది నాకు చాలా బలగాన్ని, నా యొక్క స్ట్రెంగ్త్ని చాలా స్ట్రాంగ్ చేసింది. నా రూట్స్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఐ కెన్ సే దట్ నా మూలాలని నేను వెతుక్కుంటూ వెళ్ళాను. ఎలా అనుకున్నారు మీరు, మీకు మూలం అక్కడే ఉంది అనేటువంటి భావన ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ అంత మామూలుగా లైక్ ఎనీ అదర్ స్టూడెంట్, ఇప్పుడు ఒక పిల్లని కనుక డాన్స్లోనూ ఏదో ఒక దాంట్లో, డాన్స్ అనే నేను అన్ను దేంట్లోనే చేర్పించినా కూడా జస్ట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, ఏదో గురువు చెప్తే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటూ వెళ్తారు. కానీ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్, లేదు మనం, ఎందుకంటే నా 15th ఇయర్లోనే చిన్నప్పటి నుంచి డాన్స్లో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాను, నాకు తోచినట్టు చేస్తున్నట్టు. గురువు వెంపటి చిన్న సత్యం గారు, దానికి ముందు సూర్యశ్రీ గారు అని చెప్పేసి భరతనాట్యంతో నేను స్టార్ట్ చేశాను. కూచిపూడి కాదు, కూచిపూడి కాదు, శైవ మాస్టర్ గారు, సూర్యశ్రీ గారు, ఆవిడ నాట్య గురువు, నాట్యమణి ఆవిడ నుంచి ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ భరతనాట్యం. దాని తర్వాత చిన్నప్పుడు నేను 13-14 ఏళ్ళు ఉన్నప్పుడు దాసన్ నారాయణరావు గారు ప్రతి పుట్టినరోజుకి నేను వెళ్ళి అక్కడ డాన్స్ చేసేదాన్ని. నాకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ వర్గం ఉండేవాళ్ళు, ఎందుకంటే అక్కడ నేను ఫోక్ కూడా చేసేదాన్ని. అంటే క్లాసికల్తో పాటు ఎట్లా అంటే వల్లారి బాబో గాబులో రన్న, వల్లారి బాబో గాబులో రన్న, ఇట్లాంటి సాంగ్స్ అన్నిటికి కూడా. అంటే ఫోక్ ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేవి, చాలా క్లాసిక్గా ఉండేవి. ఫోక్ అంటే ఏదో అని అన్నట్టు కాదు, కానీ వెళ్ళకెళ్ళకెళ్ళ గోంగూరకి గుంటూరు గుట్ట మీద గోంగూరకి అరెరే తుమ్మ ముళ్ళు గుచ్చుకుంది ఓరినాయను తల్లడిల్లిపోయాను ఓరినాయను. అసలు దీనికని ఒక వర్గం ఉండేది ఫ్యాన్స్, అసలు విజిల్ వేసి మధురిమ గారు, అప్పుడు మధురిమ కాదు మధుబాల, మధు అనే తెలుసు అప్పుడంతా. పాటలు కూడా పాడేవాళ్ళు, పాడుతున్నారు. అంటే ఇవన్నీ డాన్స్ మూలంగా, అంటే డాన్స్ ఒక డాన్సర్కి మాత్రమేనండి. ఇప్పుడు పాడే వాళ్ళకి పాట మాత్రం నేర్చుకుంటే చాలు. డాన్సర్ అనుకోండి, వీ షుడ్ నో తాళ గతులు తెలియాలి, పాట తెలియాలి, రాగం తెలియాలి, దాని యొక్క ఆథర్ ఎవరని, అంటే ఎవరు వాగ్గేయకారులని తెలియాలి, అది ఎలా వెళుతుందని తెలియాలి. ప్రతి అంశానికి మనం గుర్తు పెట్టుకుని అంటే ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకున్నాను, నేను డాన్స్ చేస్తానంటే కుదరదు కదా. నా ఆహార్యాన్ని నక పర్యంతం నన్ను నేను సరి చేసుకోవాలి. పోనీ వచ్చి నుంచున్నానా అంటే కాదు కదా. ఇలాంటి లైట్లు లేదనుకోండి, నేను కనిపించనుగా. సో
లైట్ల దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి, తాళాల దగ్గర నుంచి, ఆర్కెస్ట్రా దగ్గర నుంచి, సింగర్స్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీడే సాధన. అంటే మీకు ఇప్పుడు అర్థం అవుతుందంటే ఒక డాన్సర్ అంటే జస్ట్ ఊరికే ఊరికే అలా వచ్చి మాకు కాదు ఎదురుగా కాదు. కాదు కాదు చూసేది ఏదో చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. పైగా మనకేంటంటే ఇక్కడ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మన అమ్మని ఎట్లా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటామో ఇక్కడ జన వ్యవస్థ కానీ అందరూ మందే కదా అని. కానీ అక్కడ అట్లా లేదు. ఏంటే నేను చూశాను కదా, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, యుఎస్ కానీ చాలా శ్రద్ధగా కూర్చుంటారు, కింద కూర్చుంటారు. మనం డాన్స్ చేసినప్పుడు అంటే మన భారతీయ నృత్యం కానీ పర్ఫార్మెన్సెస్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఎంత ఆహ్లాదంగా చప్పట్లు కొట్టుకుంటూ చాలా చక్కగా, అసలు ఎంత ఆదరణ అంటే చాలా ఆదరణ. ఎంజాయ్మెంట్ కాదు, చెరిష్ చేస్తారు. చెరిష్ చేసి దే విల్ కమ్ అండ్ ఆస్క్, బుక్ పెట్టుకుని, నోట్ బుక్ పెట్టుకుని, పెన్ పెట్టుకుని, దే విల్ ఆస్క్. అంటే మీరు ఈ హై నోట్లో ఇది చేశారు, ఈ లో నోట్లో ఎందుకు మీరు ఇది మాత్రం చేశారు, ఇంత గుర్తుపెట్టుకుని అడుగుతారు. ఏ ఐటమ్ చేసామో, ఎప్పుడు చేసామో, దాని డ్యూరేషన్ దగ్గర నుంచి అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు. అందుకనే ఇట్ ఈస్ అవన్నీ ఒక లైక్ దోస్ ఆర్ ఆల్ ఫర్ ద ఆర్టిస్ట్. వాట్ కెన్ వి ఆస్క్ ఫర్ మోర్? అఫ్ కోర్స్ బిగ్ స్క్రీన్ ఇస్ అ బిగ్ స్క్రీన్. అంటే కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ వ్యవస్థ వేరు, ఈ వ్యవస్థ వేరు. మన సాధన మనతోటి అంటే ఎవ్రీ డే ఇట్లా అంటే చెమటోర్చడం అని అంటారు కదా, లిటరల్గా అది కనిపించాలి. లిటరల్గా అంటే ఎవ్రీ డే. ఇప్పుడు నేను మళ్ళీ ఫిబ్రవరి 22 మంత్రాలయంలో ప్రోగ్రామ్ చేస్తున్నాను, రాఘవేంద్ర స్వామి గారి మఠంలో. 22 6 to 7:30 నా స్లాట్ అనమాట. సో దానికి ఒక గంటన్నర చేయాలి, సోలో పర్ఫార్మెన్స్ చేస్తున్నా. సో గంటన్నర నేను చేయాలంటే అక్కడ ఎంత సాధన అవసరం, ఎవ్రీడే సాధన కావాలి. సో మీరు మాత్రమే ఇలా ఆలోచిస్తారా? ప్రతి ఒక్కరూ అందులో సాహిత్యం ఏంటి, ఎవరు దాన్ని రాశారు, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తుంటారా? బహుశా అందరూ తెలియదండి. అంటే నేను కొరియోగ్రాఫ్ చేస్తాను కాబట్టి నాకు ఆ ఆలోచన ముఖ్యం. అండ్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను అనేది నాకు తెలియకపోతే నేను జనానికి ఎలా కన్వే చేయగలను? కృతకంగా కనిపిస్తుంది, లేకపోతే కృత్రిమంగా కల్పిస్తే ఒక్క నిమిషం చాలు, జనం వెంటనే. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రపంచమే మన అరచేతుల్లో ఉంది. దాన్ని పరికరం ఫోన్ అని అంటారు, మొబైల్ అని అంటారు. దాని నిండా యాప్స్ ఉంటాయి. మనకి పనికొచ్చినా పనికి రాకపోయినా అన్ని వ్యవస్థని మనం రీల్స్ రూపంగా అసలు నానా ఏమంటారో నాకు తెలియదు కానీ అన్నీ వేస్తూ ఉంటాం. సో ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ ద ఆడియన్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఆఫ్టర్ ద కోవిడ్, బిఫోర్ కోవిడ్. సో షార్ట్స్, రీల్స్ రూపంలోకి అయిపోయినాయి. సో మనం ఎంత దానికి కష్టపడితే అంత అటెన్షన్ మనం తీసుకోగలం. ఇప్పుడు ఇంకా ఇంక్లూడింగ్ సినిమాస్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జనం దే హ్యావ్ టు గో టు థియేటర్స్ టు వాచ్ ఎ మూవీ. బట్ ఇప్పుడున్న కాలంలో అట్లా కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవడం, ముందుకు మాలాంటి ఆర్టిస్టుల్ని డగడగడగడగడగ ముందుకు నడిపించేస్తారు. లేదు స్లో మోషన్లో ఆపుతారు, లేకపోతే మళ్ళీ వెనక్కి వాళ్ళ చేతుల్లోనే ఉన్నాం కదా మేమంతా. వెన్ వీఆర్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ దే విల్ మూవ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఏంటి వాళ్ళ ఇంట్లో కూర్చుంది దర్జాగా, వాళ్ళ ఇట్లా పెడితే వచ్చేసింది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు బీ వెరీ సెన్సిబుల్. వీ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సిబుల్ when we are put out ourselves there. నేను అట్లా ఆలోచిస్తా.